సో, మగవారిలో గాని, ఆడవారిలో గాని సంతానలేమి ప్రాబ్లమ్స్ రావద్దు అంటే అసలేం జేయాలి? అంటే చాలామంది ఏమనుకుంటారు, నేను హెల్తీగుండాలి, నాకు న్యాచురల్‌గానే ప్రెగ్నెన్సీ గావాలి, అసలు నాకు ఏ ప్రాబ్లమ్స్ రావద్దు. మరి ఊరికే అనుకుంటే అయిపోద్దా అండి? యూ హావ్ టు డూ సంథింగ్ ఫర్ ఇట్. సో, దిస్ ఈస్ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్, టు గివ్ యూ ఇన్సైట్స్ ఆన్ హౌ టు అవాయిడ్ ఇన్‌ఫర్టిలిటీ. ఫస్ట్ మెన్ గురించి మాట్లాడదాం. సో జనరలీ మేల్స్ కూడా మనకు ఏమేం చేస్తే ఆ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్లోకి మనం వెళ్ళకుండా హ్యాపీగా న్యాచురల్గానే కన్సీవ్ అవ్వచ్చు మేడం, కొన్ని టిప్స్ చెప్పండి. రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు. సో నేను ఇప్పటి నుంచే కొంచెం ప్లానింగ్లో ఉన్నాను, సో నాకు కొన్ని టిప్స్ చెప్తే నాకు ఏ ప్రాబ్లం రాకుండా స్పర్మ్ కౌంట్ లో కాకుండా ఎలా ఉండాలి చెప్పండి అని అడుగుతారు. ఫస్ట్ ఏంటంటే అండి, మీకు తెలియంది ఏం లేదు, హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకోవాలి. సో హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఇట్ అకౌంట్స్ యువర్ ఫుడ్, ఇట్ అకౌంట్స్ యువర్ స్లీప్, యువర్ ఎక్సర్సైజ్, ఎవ్రీథింగ్. సో మీరు బ్యాలెన్స్డ్ డైట్ తినేలాగా చూసుకోండి. టూ మచ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఈస్ నాట్ గుడ్, టూ మచ్ ఆఫ్ ప్రోటీన్ ఈస్ నాట్ గుడ్, ఎనీథింగ్ విచ్ ఇస్ టూ మచ్ ఈస్ నాట్ గుడ్. కార్బోహైడ్రేట్స్ ఒక 50-60%, మీ తినే ప్లేట్ ఉంది, అందులో 50% కార్బోహైడ్రేట్ అంటే సగం ప్లేట్ అన్నం, మిగతా ప్లేట్లో ఇంకో అరౌండ్ 30-40% ప్రోటీన్, ఇంకో 30-40% వెజిటబుల్స్. సో ఇలా బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో బ్యాలెన్స్ డైట్ చాలా ఇంపార్టెంట్. అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయండి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. అవుట్ సైడ్ ఫుడ్ హెల్దీ అని పెడతారు, షుగర్ ఫ్రీ చాక్లెట్ అని పెడతారు, షుగర్ ఫ్రీ కేక్స్ అని పెడతారు, కానీ దెర్ ఇస్ నథింగ్ దట్ ఈస్ షుగర్ ఫ్రీ ఇన్ అవుట్ సైడ్. అది గుర్తుపెట్టుకోండి. అవాయిడ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. నేను ఆల్కహాల్ తాగుతాను, కొంచెమే తాగుతాను, సిగరెట్ స్మోకింగ్ ఎప్పుడో ఒకసారి చేస్తాను, బట్ స్టిల్ అఫ్ కోర్స్ సిగరెట్ స్మోకింగ్ ఈజ్ అ బిగ్ నో ఫర్ యువర్ ఫర్టిలిటీ. ఆల్కహాల్ అట్లీస్ట్ సమ్ లిటిల్ బిట్ ఆఫ్ లిమిట్లో తీసుకోవచ్చు అంటారు, బట్ అది కూడా ఎందుకు. సో ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఆర్ అ బిగ్ నెగటివ్ థింగ్స్ ఫర్ యువర్ స్పర్మ్ హెల్త్. సో ఇది. ఇంకోటి ఏంటంటే సివియర్గా హీట్ ఎక్స్పోజర్. ఇప్పుడు కొంతమంది డ్రైవింగ్ కంటిన్యూస్గా చేస్తారు, సో వాళ్ళు కార్లలో గంటల తరబడి కూర్చుంటారు. సో బాడీలో ఆ థైస్ మధ్యలో హీట్ డెవలప్ అయ్యి టెస్టిస్ ని టెంపరేచర్ పెరిగేసరికి స్పర్మ్ డ్యామేజ్ అవ్వచ్చు. ఇంకోటి షెఫ్స్, కుకింగ్ చేసేవాళ్ళు కంటిన్యూస్గా స్టవ్ దగ్గరే కుక్ చేస్తారు, వేడి ఆబ్వియస్లీ అక్కడ ఉంటుంది. సో హీట్ టెస్టిస్కి ఎక్స్పోజ్ అయింది అంటే స్పర్మ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. ఇంకొంతమంది కోల్ మైన్స్ లోపట వెళ్ళి తవ్వి వర్క్ చేస్తారు, అక్కడ కూడా టెంపరేచర్స్ చాలా హై ఉంటాయి. సో వీళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ అన్నమాట. సో ఇలా హీట్ని అవాయిడ్ చేయడానికి చూడండి. ఇంకోటి, చాలామంది హాట్ వాటర్లో స్నానం చేయడం ఇష్టపడతారు, చలికాలం కదా, హాట్ వాటర్లో లేదా షవర్ బాత్ టబ్లో మంచిగా వాటర్ నింపి ఒక గంట సేపు అలా రిలాక్స్ అవుదాం అనుకుంటారు. బట్ డూ యూ నో దట్ విల్ యాక్చువల్లీ కిల్ యువర్ స్పర్మ్స్. సో ఎక్కువసేపు హాట్ షవర్స్ చేసిన, హాట్ బాత్ టబ్స్లో పడుకున్న స్పర్మ్ క్యాన్ బీ నెగటివ్లీ ఎఫెక్టెడ్. ఎస్, యువర్ స్పర్మ్ కౌంట్ విల్ డెఫినెట్లీ డిక్రీజ్ విత్ దట్. సో ఈ హీట్, మెన్ చాలా వరకు కోల్డ్ చేస్తేనే వాళ్ళ మజిల్స్ కూడా యాక్టివ్ ఉంటాయి, స్పర్మ్ కూడా యాక్టివ్ ఉంటుంది. సో మెన్కి కొద్దిగా కోల్డ్ టెంపరేచర్స్ ప్రిఫర్ చేయడం ఇంపార్టెంట్. నెక్స్ట్, న్యూట్రిషన్. మీరు అన్ని ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ తీసుకుంటారు, కానీ చిన్న చిన్న న్యూట్రిషన్ పాయింట్స్ మిస్ అవుతారు. అంటే విటమిన్స్ దొరుకుతున్నాయా, మినరల్స్ దొరుకుతున్నాయా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. సో యూ యాడ్ డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ కానీ నట్స్ కానీ, ఈ చిన్న చిన్న మినరల్స్, యాంటీఆక్సిడెంట్. కొంతమందికి ఫుడ్లో దొరకకపోవచ్చు, యూ కెన్ జస్ట్ టేక్ అ ప్రిస్క్రిప్షన్ ఫ్రమ్ అ డాక్టర్. మంచి ఒక యాంటీ ఆక్సిడెంటో మల్టీ మినరల్ ప్రిస్క్రైబ్ చేయమని డాక్టర్ని అడగచ్చు. సో ఇవి కూడా యాడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ పక్కన పెడితే నిద్ర, కంటి నిండా నిద్ర ఉంటేనే మీరు తీసుకున్న ఫుడ్ కానీ తీసుకునే మెడిసిన్ కానీ ఎవ్రీథింగ్ రిపేర్ అయ్యి బాడీకి కరెక్ట్గా అందుతాయి. సో వాటర్ ఇంటేక్ మంచిగా ఉండాలి, స్లీప్ ప్రాపర్గా ఉండాలండి. స్లీప్ కూడా కొంతమంది పొద్దున 2 గంటలు, మధ్యాహ్నం ఒక 2 గంటలు, నైట్ షిఫ్ట్ ఉంది కాబట్టి నైట్ ఒక 2 గంటలు, ఇలా బ్రేక్స్లో పడుకుంటే దట్ విల్ నాట్ వర్క్. కంటిన్యూస్ స్లీప్ ఆఫ్ 6 to 7 hours ఉండడం చాలా ఇంపార్టెంట్. సో దెన్ ఓన్లీ యువర్ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ బాగుంటుంది అండ్ బాడీలో మంచిగా వెజిల్స్ ఓపెన్ అప్ అవుతాయి, గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అవుతాయి, బాడీ రిపేర్ అవుతుంది స్లీప్లో. స్లీప్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, స్ట్రెస్ తగ్గించుకోండి, ట్రై అడాప్టింగ్ టు యోగా. అందరికీ స్ట్రెస్ ఉంటుందండి, స్ట్రెస్ లేని వాళ్ళే ఉండరు. సో మీరు మీ ఓన్ వే ఆఫ్ రిలీవింగ్ స్ట్రెస్, కొంతమందికి డాన్స్ చేస్తే మంచిగా అనిపిస్తుంది, కొంతమందికి బుక్స్ రీడ్ చేస్తే స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. యూ ఫైండ్ యువర్ ఓన్ వే. సో టూ మచ్ ఆఫ్ జాబ్ స్ట్రెస్ కానీ ఇవి తీసుకోకుండా హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి ఎంతో కొంత ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు ఇన్ఫర్టిలిటీ వైపు ఆర్ అన్ఫార్చునేట్లీ నన్ను కలిసే అవకాశం రాకుండా ఉంటుంది. సో న్యాచురల్గానే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. సో ఇవన్నీ కూడా ఆప్షన్స్ కావండి, దీస్ ఆర్ నెసెసిటీస్ విచ్ యూ షుడ్ డూ టు మెయింటైన్ అ హెల్దీ స్పర్మ్. థ్యాంక్ యూ.